అధికారం అంటే అది కొందరి సొత్తు కాదని, అది పల్లె పల్లెనా ప్రతి ఇల్లాలికి అందాలని చాటి చెప్పిన ఘనత మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వానిదే. బైలాస్ సవరణ ద్వారా ఏళ్లుగా పాతుకుపోయిన పాత పద్ధతులను తుడిచివేస్తూ స్వయం సహాయక సంఘాల సమాఖ్యలో ఏకంగా 95% పైగా కొత్త వారికి ప్రజాప్రభుత్వం చోటు కల్పించింది. క్షేత్రస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అక్షరాల 9,11,000 సామాన్య మహిళలు నేడు నిర్ణయాధికార బాధ్యతల్లోకి రావడం మన ప్రజాస్వామ్యానికే గర్వకారణం. పదవి అంటే అలంకారం కాదు, అదొక గొప్ప బాధ్యత అని గుర్తించిన ప్రజాప్రభుత్వం 62,000 మందికి పైగా సంఘ నేతలకు పారదర్శక పాలనపై శిక్షణను అందించింది. ఇందిరా మహిళా శక్తి పథకం కేవలం కాగితాలకి పరిమితం కాకుండా ప్రతి పేద మహిళ ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో తీర్చిదిద్దింది. ఓరుగల్లు, పాలమూరు, స్తంభాద్రి మహాసమాఖ్యల సహకారంతో పెంచిన ఈ నైపుణ్యం రేపటి తెలంగాణ ప్రగతికి దిక్సూచి. వారసత్వ రాజకీయాలకు భిన్నంగా కష్టపడే మహిళకి పట్టాభిషేకం చేస్తూ మన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు వేసిన ఈ ముందడుగు దేశ రాజకీయాల్లోని ఒక మైలురాయిగా నిలవడమే కాదు, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిస్తోంది.